హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము కళకళలాడే కారపూసలని ఈ సంక్రాంతికి ఎంతో టేస్టీగా, అలాగే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం కళకళలాడే కారపూసలని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం వీటిని ఎలా చేయాలో చూద్దాము. వీటి కోసం ముందుగా మనం కావలసిన పదార్థాలు చూసినట్లయితే బియ్యం పిండి, కొంచెం శనగపిండి ఈ రెండింటిని తీసుకోవాలి. అందులో రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల కారపూసలు మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు అందులో రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని పిండిని మొత్తం మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇప్పుడు కొన్ని కొన్నిగా నీళ్లు పోసుకుంటూ మంచిగా మెత్తని పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని కొన్నిగా నీళ్లు పోసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం పిండిని చూడండి, ఇలా బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోండి. అప్పుడు కారపూస ఒత్తుకోవడానికి మంచిగా ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి ఇప్పుడు దీనికోసం కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని కారపూసలు చేసే గొట్టంలో పెట్టుకోవాలి. మేమైతే దీనిని బిస్సా అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ విధంగా పిండిని అందులో పెట్టుకున్నాక ఆయిల్ వేడయ్యాక నూనెలోనే మంచిగా ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా ఒత్తుకున్నాక కొద్దిసేపు అయ్యాక రెండు సైడులా కూడా తిప్పుకోవాలి. ఈ విధంగా రెండు సైడులా కూడా మంచిగా వేయించుకున్నాక తీసుకోవడమే. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇలా అన్ని జంతికలను కూడా ఇదే విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలా ఆయిల్లో మంచిగా మెల్లగా రౌండ్గా తిప్పుకోవాలి. ఈ విధంగానే అన్ని జంతికలను వేసుకోండి. చూడండి ఎలా వచ్చాయో. లాస్ట్లో మీకు ఏ విధంగా వచ్చాయో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ రెండు సైడులా కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని తీసుకోవాలి. ఇలా మీకు ఆయిల్లో వేయడం ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా మూత మీద కూడా ఆయిల్ రాసుకొని వేసుకోవచ్చు. అలా కూడా బాగానే వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ విధంగా మేమైతే ఇన్ని కారపూసలని చేసుకున్నాము. కొంతమంది అయితే జంతికలు అంటారు, కారపూస అంటారు. మేమైతే వీటిని కారపూస అంటాము. మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ కారపూసలని చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.